వెల్కమ్ టు మై ఛానల్. రిషితో కాలేజీలో అడుగుపెట్టి శైలేంద్ర దేవయానికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన వసుధార. అసలు ఇదంతా ఎలా జరిగిందో ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వసుధార అయితే రిషితో మాట్లాడుతూ ఉంటుంది. చూడండి రిషి సార్, మీరు రంగా అని 100 సార్లు చెప్పినా నేను మీరు రంగా కాదు రిషి సార్ అని చెప్పి 1000 సార్లు చెప్పగలను. ఎందుకంటే మీరు 100% నా రిషి సరే. సార్ మీరు ఏదో పోలికలతో నా రిషి సార్ పోలికలతో ఉన్నారని చెప్పి నేను ఈ మిమ్మల్ని రంగా అని నేను అంత స్ట్రాంగ్గా చెప్పలేను. ఎందుకో తెలుసా, మీరు నా రిషి సార్ కాబట్టి. కేవలం పోలికల్ని ఆధారంగా చేసుకుని మీరు నా రిషి సార్ అని చెప్పడం లేదు. మీ చూపు, మీ మాటలు, మీ ప్రవర్తన, అలాగే మీ స్పర్శ ఇవన్నీ కూడా నాకు తెలుసు. ఆ రోజు మీరు నన్ను రౌడీల బారి నుంచి కాపాడుతున్నప్పుడు నేను మిమ్మల్ని హత్తుకున్నాను. మీకు ఆ విషయం గుర్తుందో లేదో నాకు తెలీదు. ఆ క్షణమే నా రిషి సార్ని నేను హత్తుకున్నాను అనిపించింది. ఖచ్చితంగా ఈ విషయంలో నన్ను ఎవరూ మోసం చేయలేరు. ఈ ప్రపంచమే నన్ను ఎదిరించినా, ఈ ప్రపంచమే నేను చెప్పింది అబద్ధమని నమ్మినా నేను మాత్రం నమ్మను. ఎందుకంటే తెలుసా, మీరు నా రిషి సార్ కాబట్టి. మీరు ఖచ్చితంగా నా రిషి సారే కాబట్టి. అందుకే మీరు రంగా అని మీరు ఇంకా ఈ ఇంట్లో వాళ్ళందరూ కూడా అంటున్నా నేను అది అబద్ధమని 100% చెప్పగలను, అలాగే నిరూపించగలను. మీరు ఎందుకు ఇంకా ఇలా నటిస్తున్నారు అనేది నాకు తెలియదు. ఏ పరిస్థితుల్లో ఇక్కడ మీరు రంగాగా ఉంటున్నారు అనే విషయం కూడా నాకు తెలియదు. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు మాత్రం నా రిషి సరే. మీరు ఈ విషయం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీ మనస్సాక్షికైతే మీరు సమాధానం చెప్పాల్సిందేగా. మరి ఆ మనస్సాక్షికి సమాధానం చెప్పేటప్పుడైనా మీరు రంగా కాదు రిషి అని ఒప్పుకోండి సార్. అప్పుడైనా మీకు మనశ్శాంతిగా ఉంటుంది అని చెప్పి బాగా ఎమోషనల్ అయిపోతుంది. వస్తారా అని చెప్పి అనగానే ఒక్కసారిగా వసుధార అయితే షాక్ అయిపోతుంది. అంటే మీరు నన్ను ఇప్పుడు వసుధార అని పిలిచారు అవునా అనగానే, అవును వసుధార, నువ్వు అనుకున్నది కరెక్టే. నా మనసుని నేను మోసం చేసుకున్నా, నిన్ను నేను మోసం చేయాలని ప్రయత్నించినా నీ మనసు మాత్రం నిన్ను మోసం చేయలేదు, చెయ్యదు కూడా. అందుకే నువ్వు నన్ను రిషి అని గుర్తుపట్టేశావు. ఇక ఈ విషయంలో నీ దగ్గర నేను గెలవలేను. ఎందుకంటే నాకన్నా నా గురించి నీకే బాగా తెలుస్తుంది కాబట్టి. ఇక మీదట ఎలాంటి నెగటివిటీ జరగకుండా ఉండాలి అంటే నేను ఇక్కడ రంగాగా నటించక తప్పదు వసుధార. తప్పని పరిస్థితుల్లోనే నేను ఇక్కడ ఉన్నాను. నువ్వు ఈ విషయం ఎలా అర్థం చేసుకుంటావు అనేది నాకు తెలీదు. కానీ ఒక్క విషయం మాత్రం నిన్ను ప్రాధేయపడుతున్నాను. నేను రంగాగా ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి ఉంది అనగానే, రిషి సార్ మీరు ఎందుకంత ఎగ్జైట్ అవుతున్నారు? ఇక్కడ మిమ్మల్ని రంగాగా ఉండొద్దని ఎవరన్నారు? మీరు ఇక్కడ దాకా వచ్చి మీరు ఇక్కడ ఉంటున్నారంటేనే మీరు ఈ పాత్రకి, ఇంకా ముఖ్యంగా ఈ రంగా అనే అతనికి మీరేదో ఉపకారం చేయాలన్న ఉద్దేశంతోనే, ఇక్కడ ఈ ఇంట్లో ఉన్న వాళ్ళకి సాయం చేయాలన్న ఉద్దేశంతోనే ఇక్కడ ఉంటున్నారనే విషయం నాకు ఆ రోజే అర్థమైంది. కాకపోతే ఇంకా మీరు వీళ్ళ గురించి ఇంతలా ఆలోచిస్తున్నారు, కానీ అక్కడ మన కాలేజ్ గురించి మీరు ఒక్క క్షణం కూడా ఆలోచించలేకపోతున్నారే. నాకు ఆ విషయంలోనే బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే మీ కాలేజ్ని మీరు ఎంతగా ప్రేమించారో, ఎంతగా దానిని ఒక కమిట్మెంట్తో, బాధ్యతతో నిర్వర్తిస్తున్నారో నాకు తెలుసు. అంతేకాదు ఆ కాలేజీని నిర్మించినప్పుడు కూడా మీ తాతయ్య గారు ఒక ఆశయంతో పేద విద్యార్థులకు ఎంతగానో చక్కగా ఉండాలనే ఉద్దేశంతోనే ఆ కాలేజీని ప్రారంభించారు. ఆ తర్వాత మీ అమ్మగారు కూడా అదే సంకల్పంతో, అదే ఆశయంతో ఆ కాలేజ్ని ముందుకు నడిపించారు. అంతెందుకు, ఆ తర్వాత వారసత్వంగా వచ్చిన మీరు ఇంకా ఆ కాలేజీ పట్ల నిబద్ధతగా ఉండడం కోసం మీ కెరియర్ని డ్రాప్ చేసుకున్నారు. నాకు ఈ విషయాలన్నీ తెలుసు కదా సార్. మరి అలాంటప్పుడు ఈ రోజున అదే కాలేజ్ని ఏ ఉద్దేశంతో మీరు వదిలేసి ఇక్కడ రంగాగా బతకాల్సిన అవసరం ఏముంది? మీరు ఒకవేళ ఇక్కడ రంగాగా ఖచ్చితంగా బ్రతకాల్సిన అవసరమే ఉంటే మరో పక్క ఆ కాలేజీని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సింది కదా. మరి అలా కాకుండా మీరు కేవలం ఇక్కడే ఉంటే ఆ కాలేజ్ పరిస్థితి ఏంటి చెప్పండి? ఇప్పుడు ఆ శైలేంద్ర ఆ కాలేజీని దక్కించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడో మీకు తెలుసు. అయినా కూడా మీరు ఇక్కడ ఉన్నారంటేనే నాకు ఆశ్చర్యంగా ఉంది. మీకు ఎలా చెప్తే అర్థమవుతుందో నాకు తెలియట్లేదు రిషి సార్. కానీ మీరు కానీ ఆ కాలేజీలో ఎండి పొజిషన్లు లేకపోతే మాత్రం ఆ కాలేజ్తో పాటు ఆ విద్యార్థుల భవిష్యత్తు కూడా చెల్లాచెదురైపోతుంది. అందుకే మిమ్మల్ని ఎలా అయినా సరే తీసుకురావాలన్న ఉద్దేశంతోనే నేను మహేంద్ర సార్కి చెప్పి మరీ ఇక్కడికి వచ్చాను. దయచేసి మీరు ఇప్పటికైనా ఇంటికి రండి. ఇంటికి వచ్చి ఆ కాలేజీని హ్యాండ్ ఓవర్ చేసుకోండి.
ఆ శైలేంద్ర ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో, ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో తెలియట్లేదు. మా వల్ల కావట్లేదు సార్. దయచేసి మా పరిస్థితిని కూడా అర్థం చేసుకోండి. మహేంద్ర సార్ ఎలా అయిపోతున్నారో మీకు అర్థం కావట్లేదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటే నాకు విషయం మొత్తం అర్థమైంది. ఇంతకాలం నేను ఆ శైలేంద్ర గాడి ఆగడాలని తట్టుకోలేక, ముఖ్యంగా వాడు చేసిన నేరాలకి ఆధారాలని సంపాదించాలన్న ఉద్దేశంతో ఇలా అజ్ఞాతంలో బతుకుతున్నాను. కానీ ఇప్పుడు ఇంకా అలా బతకను. ఖచ్చితంగా నేను బయటికి వస్తాను, కాలేజీకి వస్తాను. అలాగే ఇక్కడ రంగాగా నేను చేయాల్సిన పనులని నిర్వర్తిస్తాను. ఏం చేసైనా సరే ఈ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు వసుధారా. ఇక మీదట నువ్వు నేను ఒక్కటే. ఆ ఒక్కటే అనే విషయాన్ని ఆ శైలేంద్ర గాడికి అర్థమయ్యేలా చేస్తాను. అంతేకాదు ఆ కాలేజ్ జోలికొస్తే వాడి పరిస్థితి, వాడి బ్రతుకు ఏమవుతుందో కూడా నేను డిసైడ్ చేస్తాను అని చెప్పి ఇంకా రిషి చెప్పడంతో వసుధార అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక మరోపక్క దేవయాని, శైలేంద్ర ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. మమ్మీ, ఈ రోజుతో ఆ కాలేజ్కి ఎండీని నేను అయ్యి తీరాల్సిందే. ఈ రోజు జరగబోయే ఆ బోర్డ్ మీటింగ్లో నువ్వు ఏం మాట్లాడతావో, ఎలా మాట్లాడతావో నాకు తెలీదు. కానీ ఈ రోజు మాత్రం ఆ ఎండి పొజిషన్ నాకు రావాల్సిందే, దక్కి తీరాల్సిందే. లేకపోతే నేను ఏం చేస్తానో నాకే అర్థం కావట్లేదు. ఆ రిషి గారిని ఇంకా రీసెంట్గా ఆ వసుధారాన్ని కూడా మాయం చేయడానికి నా సాయి శక్తిలా ప్రయత్నించాను. ఆఖరికి విజయం సాధించాను. ఇప్పుడు ఆ కాలేజీకి వారసులంటూ ఎవరూ లేరు. కాబట్టి ఖచ్చితంగా నన్ను మాత్రమే చేయాలి. ఇక వాళ్ళకు కూడా వేరే ఆప్షన్ లేదు. వాళ్ళు పెట్టిన రూలే కదా. అందుకే ఏం చేసైనా సరే మమ్మీ, ఈ విషయంలో వెనక అడుగు వేసే ప్రసక్తే లేదు. ఇక మనం అనుకున్నది సాధించడం కోసం ఏం చేసైనా సరే ముందుకు వెళ్లాల్సిందే అని చెప్పేసి ఇంకా అలా మాట్లాడుతూ ఉంటాడు శైలేంద్ర. అయితే నువ్వేం వర్రీ అవ్వకురా, ఆ పని నేను చేస్తాను అని చెప్పి ఇద్దరు కూడా ఇంకా బోర్డ్ మీటింగ్కి వెళ్తారు. బోర్డ్ మీటింగ్లో అందరూ ఉంటారు, మినిస్టర్తో సహా. ఇక అప్పుడు దేవయాని అయితే మాట్లాడుతుంది. ఈరోజు నేను మీ అందరికీ కూడా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇంకా ఈ కాలేజీని ముందుకు తీసుకెళ్లే వారసుడి ప్రస్తుతానికి ఎవరూ లేరు. కాబట్టి అప్పటి వరకైనా నా శైలేంద్ర కొడుకు ఇక ఖచ్చితంగా ఈ కాలేజీని హ్యాండ్ ఓవర్ చేసుకోక తప్పదు. ఎందుకంటే తనకి ఇంకా ఈ ఇంటి వారసుడు, అలాగే కాలేజీకి కూడా వారసుడు కాబట్టి అని చెప్పి ఇంకా దేవయాని అనేసరికి అప్పుడు మినిస్టర్ గారు ఏమో మాట్లాడకుండా ఆలోచిస్తూ చూస్తున్నట్లయితే ఇక అప్పుడు ఏంటి మినిస్టర్ గారు, మీరు కూడా ఏం మాట్లాడట్లేదు, మీరు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు చెప్పండి అని చెప్పి అనేసరికి అది కాదమ్మా దేవయాని గారు, మీరు అలా మాట్లాడుతున్నారు బాగానే ఉంది. కానీ శైలేంద్ర ఈ కాలేజీని హ్యాండ్ ఓవర్ చేసే కెపాసిటీ, అంత సామర్థ్యత ఉందా అని అడిగేసరికి ఏంటండి మీరు కూడా అలా మాట్లాడుతున్నారు? అసలు శైలేంద్ర ఫారిన్లో ఎడ్యుకేషన్ని కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత వాడు అక్కడ ఎంతో బాగా బిజినెస్ని కూడా హ్యాండిల్ చేశాడు. అలాంటి వాడు ఇంత కాలేజీని నడిపించలేడా ఏంటి అని చెప్పి అనేసరికి ఇంకా అప్పుడు సరే అయితే చూద్దాం అన్నట్టు మాట్లాడేసరికి అప్పుడే ఇంకా వసుధార అలాగే రిషి ఇద్దరు కూడా ఇక లోపల కాన్ఫరెన్స్ రూమ్లోకి ఎంట్రీ ఇస్తాడు. ఎంట్రీ ఇచ్చేసరికి ఒక్కసారిగా ఇంకా శైలేంద్ర అయితే అలాగే దేవయాని కూడా ఇద్దరు షాక్ అయిపోతారు. షాక్ అయిపోయేసరికి ఇంకా ఈ ఇంటి వారసుడే కదా కావాలి, మొన్నటిదాకా ఎండి పొజిషన్లో రిషి సారే కదా ఉన్నారు, ఇప్పుడు రిషి సార్ వచ్చేసారు. ఇక మీదటి ఈ కాలేజ్ బాధ్యత ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఈ విషయంలో ఎవరు కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని ఇంకా రిషి సారే చూసుకుంటారు. ఈ కాలేజీకి ఎండి 100% రిషి సార్ మాత్రమే అని చెప్పి ఇక వసుధార వచ్చేసరికి అందరూ కూడా క్లాప్స్ కొడతారు. మినిస్టర్ కూడా ఇంకా రిషి వచ్చిన తర్వాత ఇంకా ఆలోచించాల్సిన అవసరం ఏముంది, ఇక మీదట ఎవరు ఇలాంటి డిస్కషన్ పెట్టుకోవద్దని చెప్పి ఇంకా డిస్పర్స్ అయిపోతారు. ఇక ఇదంతా చూసిన శైలేంద్ర అయితే షాక్ అయిపోతాడు. ఇక రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరిగిపోతుంది. ఇలాగే జరగాలని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా మా వీడియోని లైక్ చేయండి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్